థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాని కొదుపుతున్నటువంటి ఒక వర్డ్ కాక్రోచ్. బొద్దింకల జనతా పార్టీ. ఎస్, బొద్దింకల జనతా పార్టీ వెనకాల అసలు ఎవరున్నారు? దీని మీద చాలామంది రకరకాలుగా చెప్తా ఉన్నారు. మనతోని పొరిక గోవింద్ నాయక్ గారు ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. యా, BVR టీవీకి ధన్యవాదాలు. యా సార్, బొద్దింకల జనతా పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ, ఈ పేరు మీరు వినంగానే మీకు ఎట్లా అనిపించింది? కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి పంపిస్తే ఇవాళ కోట్ల మంది ఫాలోవర్స్ అయిండు. అంటే ఇలా పార్టీల ద్వారా, పార్టీల పైన ఏ రకంగా యువతకు నమ్మకం ఉందో మనం దీని ద్వారా తెలిసిపోతుంది. ఎందుకంటే కాక్రోచ్ బొద్దెంకల పార్టీ, మరి బొద్దెంకల పార్టీ ఏం పెట్టలే ఆయన. బొద్దెంకల పార్టీ అది కూడా వేరే వాళ్ళు ఒక విషయాన్ని క్రోడీకరించి చెప్తే మరి వాళ్ళ బొద్దెంకల పార్టీ ఈ భారతదేశాన్ని యువత ఎట్లా కుదిపివేస్తున్నదో మనం ఆ కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా మనకు తెలిసిపోతున్నది. ఎందుకంటే ఆ ఫాలోవర్స్ చూస్తా అంటే నిజంగా ఇది ఎక్కడి వరకు పోగలుగుతుంది, ఎక్కడి వరకు పోతుంది, మరి యువత మొత్తం తలుచుకుంటే భారతదేశాన్ని ఖచ్చితంగా హస్తగతం చేసుకోగలుగుతారు అనే నమ్మకాన్ని కల్పిస్తున్నారంటే నిజంగా అది వాస్తవం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే సార్, ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా పార్టీగా ఆవిర్భవించలేదు. ఇది జస్ట్ ఒక సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా ఇది ఒక అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది అంతే. సోషల్ అకౌంట్ క్రియేట్ చేసి ఇవాళ పబ్లిక్లా ఆ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియా ద్వారా పంపిస్తే ఇవాళ కోట్ల మంది ఫాలోవర్స్ అయిందంటే ఒక్కసారి నమ్మకం దాని మీద ఎట్లా కలిగిందో ఒకసారి ఆలోచించాలి. అంటే యూత్ మీద ఎటువంటి నమ్మకం అంటే పార్టీల పైన యంగ్స్టర్స్ కి నమ్మకం లేదా? పార్టీల పైన నమ్మకం ఉంటే అభిజిత్ చేసిన సోషల్ మీడియా దాని ద్వారా ఇలా కోట్ల మంది ఫాలోవర్స్ కాకపోదురు కదా. పార్టీ మీద నమ్మకాలు లేనట్టే కదా. యువత ఈ ఉద్యోగాలపైన ఏదైతే పార్టీ నడుపుతున్నారో, పార్టీ అన్నీ నడుస్తున్నాయో ఉద్యోగాలపైన యువతకు పక్కదారి పట్టిస్తున్నారు. అదే రకంగా ఎగ్జామ్ వస్తే ఆ ఎగ్జామ్లలో పేపరు లీకేజ్ అవుతున్నది, అక్కడ నమ్మకం పోతున్నది యువతకు. ఏదైతే ప్రభుత్వాలలో కరప్షన్ అవుతున్నదో ఆ కరప్షన్లో కూడా యువతకు నమ్మకం లేకుండా పోతున్నది. ఈ అన్నీ కలిపి ఇవాళ ఒక్క చిన్న అభిజిత్ మరి ఒక చిన్న సోషల్ మీడియా ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ అని ఇవాళ పబ్లిక్లో సోషల్ మీడియా ద్వారా పంపిస్తే ఇవాళ భారతదేశాన్ని యూత్ కుదిపివేసేటట్టుగా ఉన్న పరిస్థితి కనబడుతూనే ఉన్నది. యాక్చువల్లీ మీనింగ్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాను. మీరు బొద్దింకలు అనే పేరు పెట్టారు, యాక్చువల్లీ మీనింగ్ ఏంటి? బొద్దెంకలు అనేటి చెడు పదార్థాల దగ్గర ఉంటాయి. చెడు పదార్థాల దగ్గర ఉన్న బొద్దెంకలు ఆ చెడును పక్కదారి పట్టియడానికి బొద్దెంకములు ఏకమవుతాయి. ఏకమయ్యే క్రమంలో ఆ బొద్దెంకములు ఏకమై చెడును పాలద్రోలాలే. ప్రభుత్వంలో అదే రకంగా ప్రభుత్వాలు కూడా చెడును పక్కకు పెట్టాలి. యువత ఇవాళ ముందుకొచ్చి ఆ చెడును పక్కకు పెడుతుంది, కరప్షన్ను పక్కకు పెట్టాలని, యువత ఉద్యోగాల విషయంలో మరి అన్ని రకాలుగా ముందు ఉండాలనే ఆలోచనతోటే మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు పెట్టారు కావచ్చు అని నాకు అనిపిస్తున్నాను. యా, ఓకే. ఇప్పుడు మనం మీ పార్టీ గురించి మాట్లాడదాం. అఫీషియల్గా కొద్దిగా బయటకు వస్తూ ఉంది వార్త, నిజమేనా? కేటీఆర్ గారు పాదయాత్ర చేయబోతున్నారని ఒక టాక్ వస్తూ ఉంది. ఎస్, ఏం చెప్తారు? అది పార్టీ అంతర్గత విషయం. సరే, కేటీఆర్ గారు పాదయాత్ర చేసినా కూడా బ్రహ్మాండమైన యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. కేటీఆర్ గారు బయటికి వచ్చి పాదయాత్ర చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దడ స్టార్ట్ అవుతుంది. ఆ యువత కూడా కేటీఆర్కు పాదయాత్ర చేసే క్రమంలో మన తెలంగాణ ప్రాంతంలో యువత మొత్తం కేటీఆర్ తోటే ఉండి ఇవాళ సమస్యలను, ఎక్కడికక్కడ ఉన్న సమస్యలను చెప్పుకుంటూ, రైతు యొక్క సమస్య చెప్పుకుంటూ,
రైతు పరిస్థితి చెప్పుకుంటూ మహిళల పరిస్థితి చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా రేపు కేటీఆర్ గారు సక్సెస్ అయ్యి ఈ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పాదయాత్ర నడపగలుగుతుంది, యూత్ కూడా ఫాలో అవుతుంది. యా, తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ మీరు కూడా చూస్తూ ఉన్నారు డైలీ. ఉద్యమకారులకు సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది ప్రజాపాలనలో భాగంగా. ఎస్, యా, ఈ కమిటీని ఉద్దేశించి మీ వర్షన్ ఏంటిది? హరీష్ రావు గారికి బాగా తెలుసు ఉద్యమకారుల గురించి. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ ప్రాంతం అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతున్నది. ఉద్యోగాలలో, నియామకాల్లో, నీళ్లలో అన్యాయం జరుగుతున్నది, మనల్ని దోచుకుంటున్నారు అనే క్రమంలో ఉద్యమాన్ని ఏదైతే కేసీఆర్ గారు ప్రారంభించారో అప్పటి నుండి హరీష్ రావు గారు ఫాలోఅప్లోనే ఉన్నాడు. ఆ క్రమంలో వాళ్ళు ఏ రకంగా ఉద్యమాన్ని నడిపినరో ఒడదొడుకులను అనుభవించుకుంటూ ఉద్యమాన్ని దాదాపుగా ముందుకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగురు. ఉద్యమకారుల పాత్ర కూడా ముఖ్య పాత్రే ఉంది. అటువంటి ఉద్యమకారులను ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కాపాడుకోవాల్సిన ధర్మం ఉంది. రేపు రాబోయే కాలంలో కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఉద్యమకారులను కాపాడుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. అంటే మీరు ఈ కమిటీని నమ్ముతున్నారా, నమ్మట్లేదా? క్లియర్ చెప్పండి. కమిటీ అనేది ఉద్యమకారుల పోరాటంతో ఒక కమిటీ, కాంగ్రెస్ కమిటీ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ కేకే కమిటీ. కేకే అంటే కేశవరావు కమిటీ. కేశవరావు కమిటీలో 4 ఉన్నారు, అది కాంగ్రెస్ వాళ్ళే. 5 ఉన్నారు, అది కాంగ్రెస్ వాళ్ళే. సరే, ఉద్యమకారులను, నిజమైన ఉద్యమకారులను, ఉద్యమం చేసిన వాళ్లను, ఫస్ట్ నుండి ఉద్యమం ఏదైతే కేసీఆర్ నుండి ప్రారంభం ఉద్యమం అయిందో ఆ ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు ఉద్యమం చేసిన వాళ్లను, నిజమైన ఉద్యమకారుల్ని తీసుకొని ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్స్తే మాత్రం దానికో విలువ ఉంటుంది. ఇక్కడ ఆ కమిటీ అన్ని పార్టీల నుంచి వెళ్ళి కొంత విషయాన్ని సేకరించింది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా వెళ్ళడం జరిగింది, బీజేపీ నుంచి వెళ్ళి వెళ్ళడం జరిగింది. ఆ కమిటీ ముందు వెళ్ళారు, కొంత విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది, ఆ కమిటీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎంత రిసీవ్ చేసుకున్నా ఇప్పుడు ములుగు లాంటి ప్రాంతం ఉన్నది, వరంగల్ లాంటి ప్రాంతం ఉన్నది. వరంగల్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరో వరంగల్ వాళ్ళకే తెలుసు. అక్కడ ములుగు ప్రాంతంలో ఉద్యమం ఎవరైతే చేసిండ్రో, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఎవరు చేసిండ్రు అనేది అక్కడున్న ఆ ఉద్యమకారులకే తెలుస్తుంది తప్ప ఎక్కడో కూర్చొని కమిటీ ఉంది, ఈ కమిటీని ఈ ఉద్యమకారులు ఉన్నారు, ఎవరి పేరు పెడితే వాళ్ళను ఆ కమిటీలో తీసుకుందాం అనే ఆలోచన కాకుండా నిజమైన ఉద్యమకారునికి న్యాయం చేస్తే న్యాయం జరుగుతుంది అని అంటున్నా. అందుకే నిజమైన ఉద్యమకారులను ఏరువేత కార్యక్రమం అంటే తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యమాలు ఎక్కడి నుండి జరిగినాయో ఆ ప్రాంతం నుండి అప్పుడు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అప్పుడు మండల పార్టీ అధ్యక్షులు, జేఏసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ విచారణ చేసుకొని ఆ ఉద్యమ నాయకులను పేర్లు తీసుకుంటే మాత్రమే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ కమిటీ నకిలీ ఉద్యమకారులని యాడ్ చేసుకుంటుంది అన్న మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు. కానీ ఉద్యమకారుడు ఎవరు అనేది తెలవాలంటే మాత్రం గ్రామ స్థాయిలో ఉద్యమం ఎవరైతే చేసిండ్రో ఆ ఉద్యమం మెయిన్ ఉద్యమకారుని తెలుసుకుంటేనే, లేకుంటే ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తీసుకొని, ఇప్పుడు ములుగు లాంటి ప్రాంతం ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, అందులో ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ఉంటాయి, ఆ రిపోర్ట్స్ తీసుకుంటేనే ఉద్యమకారుల అప్పుడు చేసిన ఉద్యమకారుల పరిస్థితి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో అంటే కేసులు పడ్డటువంటి వ్యక్తుల పేర్లే ఉంటాయి కావచ్చు, మరి కేసులు పడినటువంటి వ్యక్తుల పరిస్థితి? అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మనకు సహకరించింది, ఉద్యమకారులకు కూడా సహకరించింది. అప్పుడు ఉద్యమకారులు కూడా ఏమనుకున్నారంటే డైరెక్టే చెప్పిండ్రు, మాకు పోలీస్ కేసు వద్దు అంటే పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టకుండా ఉన్నారు. కేసు పెట్టకపోని గ్రామ స్థాయిలో ఉద్యమం చేసిండ్రో ఆ ఉద్యమకారులను ఖచ్చితంగా తెలుసుకుంటే మాత్రం ఉద్యమకారుల యొక్క ఎవరు ఉద్యమం చేసిండ్రు ఎవరు ఉద్యమం చేయలేదు అనేది తెలిసిపోతుంది అంటున్నాం.
యా ఓకే. సో వెయిట్ అండ్ సీ. వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి యా యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసురుతూ ఉన్నారు. ఎస్, మీరు కూడా చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేయలేని డెవలప్మెంట్ నేను ఈ 2 సంవత్సరాల్లో చేసి చూపించాను అని చెప్పేసి, అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల్లో కేంద్రంలో ఉంది. తెలంగాణకి ఏం ఇచ్చినా ఇవ్వకుండా డెవలప్మెంట్ మాత్రం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది 2 సంవత్సరాలు అని చెప్పేసి వారు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నారు. మరి ఈ పదాలను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు, యా అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం జరిగిందో మనం డైరెక్ట్గా చెప్పచ్చు. ఇవాళ జిల్లాలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన కేసీఆర్ గారు, అదే రకంగా మెడికల్ కాలేజీలను జిల్లాల వైజ్గా మెడికల్ కాలేజీలు ఇవ్వడం కేసీఆర్ పాత్రే. అదే రకంగా జిల్లాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఆ జిల్లాలలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసి, మండలాలను కూడా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే ఉన్నది. ఇవాళ ఒక్కటి ఆలోచించాలి మనం. చిన్న ఆసుపత్రి ములుగులో చిన్న ఆసుపత్రి, దాన్ని 300-400 పడకల ఆసుపత్రి చేసింది కేసీఆర్ చలువే. అదే రకంగా ఏటు నాగారంని మనం రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం కేసీఆర్ చలువే. ఇది ఒకటే కాదు, ములుగు జిల్లా ఒకటే కాదు, ఆ రకంగా 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కేసీఆర్కి దక్కుతుందా లేకుంటే వేరే వాళ్ళకి దక్కుతుందా? మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలనలో తను చెప్పినవి ఒక్కటన్నా చేసిండా? 6 గ్యారెంటీలు అన్నాడు. ఆ బస్సులో 6 గ్యారెంటీల బస్సులో కూడా ఉచిత బస్సు ఉంది. ఆ ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలందరూ కొట్టుకుంటారు, సిగల పట్టుకొని కొట్టుకుంటున్నారు. మరి ఎందుకు బస్సులు పెంచలేదు? బస్సు డిపోస్ ఎందుకు పెంచలేదు? ఉచిత ప్రయాణం అన్నావు, మహిళలందరూ పోతున్నారు, మరి అందులో బస్సులు పెంచలేదు. బస్సులను ప్రయాణికులకు కూడా తక్కువ ఇదవుతున్నది. ఆ రకంగా నువ్వు 6 గ్యారెంటీల్లో ఒకటి చేసి ఇంకా 5 గ్యారెంటీలు ఒక్కటి కూడా అందులో అమలు చేయలేకపోయినావు. అదే రకంగా మహిళలను కోటీశ్వరులు చేస్తున్నావు అని అంటున్నావు. ఏది కోటీశ్వరరాలు? ఒక్కరనే అయిన్లా ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఏ మహిళ అన్న కోటీశ్వరులు అయిందా? ఏమంటున్నారు? నేను స్కీమ్ పెట్టని స్కీమ్ పెట్టని మొన్ననే ఏం చెప్పిండు? పెట్రోల్ బంక్స్ మహిళలకు ఇస్తున్నా అన్నాడు. పెట్రోల్ బంక్లతోటి మహిళలు ఎక్కడన్నా కోటీశ్వరులు అవుతారా? బస్సులు సరే, బస్సులకు ఇస్తున్నా మహిళా సంఘాలకు అంటున్నావు. మహిళా సంఘాలు బస్సులు తీసుకుంటే వాటి కిరాయి ఎవరు కట్టాలి? వాళ్ళు తీసుకున్న డబ్బులు ఎవరు కట్టాలి? వాటికి మళ్ళీ కిరాయి కట్టడానికి వాళ్ళ దగ్గర పైసలు ఉండద్దా? ఆ వచ్చేదే కిరాయి కట్టడానికి సరిపోతే కోట్లాధికారులు ఎట్లయితారు? అదే రకంగా మహిళలకు ఇంకో మాట కూడా చెప్పినావు నువ్వు. నీ ప్రభుత్వంలో నువ్వు గద్దెనెక్కక ముందు ఒక మాట చెప్పినావు. ప్రతి మహిళకు నేను 2500 ఇస్తా అన్నావు. నెలకి నేను 2500 ఇస్తా అంటివి. మరి అదేంటి బాయ్? ఇప్పుడు కోటీశ్వరుల స్కీమ్ అని అంటున్నావు, అంతకుముందు మహిళలకు 2500 ఇస్తున్నా అంటున్నావు. అదే రకంగా చదువుకోవడానికి పోయే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అంటివి. అన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఇవాళ నేను మహిళలకు కోటీశ్వరులను చేస్తా, మహిళలతోటే మీటింగ్లు పెట్టుకుంటా, మహిళలను మళ్ళీ బస్సులలో తీసుకుపోయి నేను ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటా. ఏది నీ డెవలప్మెంట్? నీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? మరి మీరు ఇంతలా చెప్తున్నారు, మరి దేన్ని చూసి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతా ఉన్నారు? ఇప్పుడు సవాల్ ఒక్కటే, ఇవాళ ప్రతి రైతును చూస్తే సరిపోతుంది మనకు. పెద్ద ఎండాకాలంలో ఏ చెరువు చూసినా, తెలంగాణ ప్రాంతంలో ఏ చెరువు చూసినా మత్తడి పడ్డది ఎండాకాలంలో కేసీఆర్ హయాంలో. మరి నీ హయాంలో ఏమైంది? నీళ్ళు ఎటుపోయినాయి? నీళ్ళని ఎందుకు ఎందుకు తీసుకురాగలేకపోతున్నావు? ఉన్న కాళేశ్వరాన్ని ఒక కూలిందని దాన్ని ప్రచారం చేసి ఏదో చేస్తున్నావు, దాన్ని కట్టలేకపోతున్నావు. అంటే రైతులకు కావలసిన నీరును, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనే క్రమంలో ఇవాళ నీళ్లను కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టి ఇవాళ నీళ్ళను తీసుకొస్తే ఇవాళ ప్రతి రైతు కూడా ఎండాకాలంలో చాలా సంతోషపడిన దాఖలాలు ఉన్నాయి. అదే రకంగా రైతు మన యాసంగి పండించిండు,
యాసంగి పంట పండించిన తర్వాత పంట తీసుకుపోవడానికే, కొనుగోలు చేయడానికే నీకు చేత కాలేదే. మరి ఇవాళ రైతునే రాజు చేస్తా, రైతును బ్రహ్మాండంగా అందాలం ఎక్కిస్తా, రైతే నా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అని మాటలు చెప్పినావు. ఆ మాటలు ఎక్కడ మర్చిపోయినావు? అదే మాటలో రైతులకు 500 బోనస్ ఇస్తా అన్నావు. మరి ఎంతమందికి బోనస్ ఇచ్చినావు? గిట్టుబాటు ధర ఎంతమందికి ఇచ్చినావు? అసలు ఆ కల్లాలలో ఉన్న పంటను చూసి రైతు లబోదిబో మొత్తుకున్నా కూడా నువ్వు లారీలు పంపలేకపోయినావు, గన్ని బ్యాగులు పంపలేకపోయినావు. గన్ని బ్యాగులు కూడా చినిగిన గన్ని బ్యాగులు పంపినావు. ఆ చినిగిన గన్ని బ్యాగుల నుండి వడ్లు కింద కారడం జరిగింది. అంటే రైతుకు ఎంత అన్యాయం చేసినావు అంటే, నిజంగా రైతుకు న్యాయం చేస్తా అన్న వ్యక్తివి ఇవాళ రైతున న్యాయం చేసినావు. మక్క రైతులు ఉన్నారు. ఇవాళ మక్క పండించిన రైతు ఎంత గోసపడ్డాడు. ఒక పంట పండియాలంటే రైతు చాలా కష్టపడి పంట పండించే పరిస్థితిలో ఉంటాడు. ఆ మక్కలు కొనుగోలు చేయాలంటేనే చాలా కష్టపడ్డాం. ఉదాహరణకు మేము మల్లంపల్లిలో బ్రహ్మాండమైన ధర్నా చేయగలిగినాం. ఒక మల్లంపల్లే కాదు, ఏటునగరంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వడ్లు పోవడానికి 3-4 చోట్ల ఆ ప్రాంతంలో ఉన్న 2-3 మండలాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు అంతటా కూడా ధర్నాలు చేసి అప్పటికప్పుడే ఆ వడ్లను పంపించే పరిస్థితిని తీసుకొచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణరావు గారు. అదే రకంగా నేను ఈ మండలాల్లో మరి ఎక్కడ కళ్ళాల్లో వడ్లున్నా కూడా ఆ వడ్ల దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా రైతుల దగ్గర వడ్లు కొనాలి అని ఒత్తిడి చేస్తే అప్పటికప్పుడే ఆ వడ్లు పోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే ధర్నాలు, ఎప్పుడైతే రాస్తారోకోలు చేస్తున్నామో అప్పుడే ప్రభుత్వానికి సోయి వస్తున్నది. అంతకుముందు రైతు ఎటన్నా పోని, రైతు ఏమన్నా కానీ అనే ఆలోచన తప్ప నీకు రైతు రాజు చేస్తా, లేకుంటే రైతుని అందాలం ఎక్కిస్తా అన్న మాటలు ఎప్పుడో మర్చిపోయినావు. అదే రకంగా నేను రైతు విషయంలో చెప్తున్నా, రైతుల గురించే మాట్లాడుతావు కదా ఎక్కువ. మరి ఇవాళ ఎరువులు, రైతు ఎరువు తీసుకోవాలంటే ఎన్ని రకాలుగా లైన్లు నిలబడ్డాడో ఒక్కసారి నీ ప్రభుత్వాన్ని అడుగు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నిలబడ్డారు. లైన్ నిలబడలే, లైన్లు ఉండే లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రైతు కూడా మీరు ఇప్పటికీ గ్రామ స్థాయిలో వెళ్ళి రైతులను ఆధార్ కార్డు అటాచ్ ఉండే అప్పుడు, ఎప్పుడు కూడా అటాచ్ కేసీఆర్ ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వంలోనే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కూడా మళ్ళీ రైతులకు ఆధార్ కార్డు పెట్టి, చెప్పులు పెట్టి, లైన్గా పెట్టి మనం యూరియా బస్తాలు తీసుకునేది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ ఆధార్ కార్డు పెట్టి మళ్ళీ చెప్పులు పెట్టి యూరియా తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చిందంటే ఆ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా రైతు బ్రహ్మాండంగా తన యూరియాను తీసుకొని బ్రహ్మాండంగా గడపగలిగిండు. అప్పుడే బాగుండే. ఇప్పటికీ మీకు ఒకటే సూచన చేస్తున్నా నేను, మీరు ఇప్పటికీ గ్రామస్థాయిలో వెళ్ళి రైతులను అడగండి. ఈ ప్రభుత్వం గురించి బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు, మీకు రైతులే చెప్తారు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తుండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.